సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా చట్టసభల్లో ఎంత మంచిగా చర్చలు జరుపుతారు, బరాబర్గా జరపాలి కూడా. సరే, కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కొందరు సభ్యులు ఆ బిల్లులను వ్యతిరేకించుకుంటూ లొల్లి చేస్తుంటారు. మనం ఎన్ని చూడలేదు గట్లా. కొన్ని సభల్లోనైతే ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తుంటారు. ఇంకొన్ని సభల్లో స్పీకర్ పోడియంను ముట్టడిస్తారు. అయితే న్యూజిలాండ్ పార్లమెంట్లో మాత్రం అంతకు మించి విచిత్రమైన నిరసనలు నడిచినాయి. హోర్ని ఇదేందుల్లా ఇది మేము ఎప్పుడు చూడలా. మరి ఇంత ద్వారమా ఏకంగా పార్లమెంట్లోనే ఇట్లా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారేంది? ఇది ప్రజల సమస్యల మీద చర్చించే పార్లమెంట్ సభ అనుకుంటున్నారా, లేకుంటే పబ్ అనుకుంటున్నారా? ముందు ఈ మేడం లేచి చేతులున్న పేపర్ను రెండో ముచ్చట లేకుండా రెండు ముక్కలుగా చింపి గొంతెత్తిన ఓలే ఈమె గొంతుకు వీళ్ళ పార్టీలే తతిమ సభ్యులు గొంతే కాదు ఏకంగా కాలు కూడా కదిపే గ్రబట్టిండ్రు. మరి వీళ్ళు ఇట్లెందుకు చేసిండ్రు అంటే సభల ఇంకెందుకు చేస్తారు, ఇది వీళ్ళ నిరసనట. న్యూజిలాండ్ పార్లమెంట్ సభ ఇది. ఏదో కిరికిరి బిల్లును అక్కడ ఉన్న అధికార పార్టీ ప్రవేశపెడితే అది అద్దు అని ఆగకుండా మొత్తుకున్న ఈ యువ డైనమిక్ లేడీ ఎంపీ లేచి నిల్చుండి ఇట్లా డిఫరెంట్ గా పాట వాడి సంప్రదాయ మావోరి నృత్యం చేసి నిరసన తెలిపింది. అన్నట్టు ఈ ఎంపీ మేడం పేరు చెప్పలేదు కదా, హనా రాహితి ఖరేరి. ఇదంతా చూసిన సభలున్న సభ్యులు స్పీకర్ సారు పర్షాన్ అయిండ్రు. ఏమనాలనో అర్థం కాక జరసేపు అట్లనే ఉండి అటెంక సస్పెండ్ చేస్తే సభ్యులు బయటికి వెళ్ళిపోయినరట. కానీ మనకన్నీ అనుకున్నాం పొరుగు దేశాల్లో ఇంకా పొట్టు పంచాదులు అయ్యేటట్టున్నాయిగా సభల్లా.